హాయ్ అండి, ఇదండి మీషోలో ఇది తీసుకున్నాను నేను. ఇది వచ్చేసి 5 మీటర్స్ క్లాత్ అనమాట. పెద్ద పన్నాతో వచ్చింది, సూపర్ వచ్చిందండి. ఇందులో నాకు ఇక్కడ చున్నీ కూడా వచ్చిందనమాట. చున్నీ ఈ 5 మీటర్స్ క్లాత్ రెండు కలిపి నాకు వచ్చేసి 375 రూపీస్కి వచ్చేసిందండి. 5 మీటర్స్ క్లాత్ 370 కంటే చాలా బెస్ట్. అందులోనూ చున్నీ కూడా ఇచ్చాడు. ఇప్పుడు నేను దీన్ని యాంకిల్ లెంత్ అంబ్రిల్లా టాప్ అంటారు కదా, యాంకిల్ లెంత్ అంబ్రిల్లా టాప్ చేస్తున్నాను. అవి కూడా ఒకటి కాదు, 2 టాప్స్ చేస్తున్నాను. ఒకటి ఎక్సెల్, ఒకటి డబుల్ ఎక్సెల్. ఎక్సెల్లో ఒక టాప్, డబుల్ ఎక్సెల్లో ఒక టాప్ అనమాట. 2 టాప్స్ మదర్ అండ్ డాటర్కి టాప్స్ చేస్తున్నాను. ఇంకా టాప్స్కి కొలతలు, మెజర్మెంట్స్ అన్నీ ఎలా చేయాలో వీడియోలో చూపిస్తుంటాను. ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే డబుల్ ఎక్సెల్కి మెజర్మెంట్స్ చూద్దామండి. ఇప్పుడైతే డబుల్ ఎక్సెల్ మెజర్మెంట్స్కి ఈ టాప్ తీసుకున్నాను నేను. ఓకే, ఫస్ట్ నడుం లూజ్ చూసుకున్నాను. నడుం లూజ్ వచ్చేసేసి 19.5. చూడండి, స్టిచ్చింగ్ మొత్తం ఎక్కడ మిస్ చేయకుండా చూస్తే కొత్త వాళ్ళు కూడా మీరే కట్ చేసుకోవచ్చు అనమాట. 20 ఇంచెస్ ఉందండి మెజర్మెంట్. 20 ఇంచెస్ అంటే ఇక్కడ నేను 4 హోల్డింగ్స్లో లైనింగ్ తీసుకున్నాను. 4 హోల్డింగ్స్లో లైనింగ్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, నేను బాడీ పార్ట్ వరకే లైనింగ్ వేస్తున్నాను. కింద అంబ్రిల్లాకి లైనింగ్ వేయట్లేదు. కాబట్టి బాడీ పార్ట్ వరకు 2 మీటర్స్ దాకా క్లాత్ తీసుకున్నాను. ఎక్సెల్కి డబుల్ ఎక్సెల్కి రెండింటికి కలిపి తీసుకున్నాను అనమాట. ఇప్పుడైతే 20 ఇంచెస్ వచ్చింది కదా, 20 ఇంచెస్లో సగం 10 ఇంచెస్ సగం. ఎందుకు అంటే మనం ఇక్కడ మెజర్మెంట్ అనేది 2 హోల్డింగ్స్లో చూసుకున్నాము. మీకు అర్థమవుతుంది కదా, ఇలా 2 హోల్డింగ్స్లో చూసుకున్నాము. ఇప్పుడు మనం ఇక్కడ 4 హోల్డింగ్స్లో క్లాత్ తీసుకున్నాము. 4 హోల్డింగ్స్లో క్లాత్ తీసుకున్నాం కాబట్టి సగం చేసాం అనమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఎగుడు దిగుడు లేకుండా మార్కింగ్ చేసుకుందాం. ఎగుడు దిగుడు లేకుండా ఫస్ట్ ఒక మార్కింగ్ చేసుకుందాం. ఒక లైన్ గీసేసుకుందామండి. లైనింగ్ని ఇది ఎగుడు దిగుడు లేకుండా, హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ గీసేసుకొని ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చులకి మార్క్ చేసుకున్నాం. ఈ ఎగుడు దిగుడు లైన్ అనేది 4 క్లాత్స్ కరెక్ట్గా సెట్ అయిందా లేదో చూసుకోండి. 4 క్లాత్స్కి కరెక్ట్గా సరిపోయిందా లేదో చూసుకోండి. ఓకేనా, ఒక 1/2 ఇంచ్ పైకి, 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకున్నాము. ఇప్పుడు దీని మీద 10 ఇంచెస్ మనకి నడుం లూజ్ ఎంత వచ్చింది? 10 ఇంచెస్ వచ్చింది. 10 ఇంచెస్ అసలు 1 ఇంచ్ డాట్స్ కోసం, మిడిల్ డాట్స్ వస్తాయండి. డాట్స్ కోసం 2 ఇంచెస్ ఖర్చులకి. ఇక్కడ నడుం లూజ్ ఉంది కదా, నడుం లూజ్లో సగానికి ఇలా ఒక మార్క్ వేసుకోండి డాట్స్ కోసం. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి హైట్. ఇప్పుడు నడుం లూజు, డాట్స్ మొత్తం అయిపోయినాయి, ఖర్చులతో సహా తీసేసుకున్నాము. ఇప్పుడైతే పొడవు ఎంత ఉందో చూద్దాం. దీన్ని ఇక్కడ 14 ఇంచెస్ వచ్చింది. అదే 14 ఇంచెస్ ఇక్కడ పెట్టేస్తున్నాను. 14 ఇంచెస్కి మార్క్ చేశాను. 14 ఇంచెస్ ఓకే కదా ఫ్రెండ్స్. 14 ఇంచెస్కి లైన్ గీసేసుకున్నాము. ఒక 1/2 ఇంచ్ ఖర్చులకి, పైన ఖర్చులకి. ఇదేమో కింద ఖర్చులు, ఇదేమో పైన ఖర్చులకి 1/2 ఇంచ్ పైకి పెట్టేసాము. ఓకే కదా, పైన 1/2 ఇంచ్ పెట్టేసాం కదా. ఇప్పుడు చంకలోతు ఎంతో చూద్దాము. ఇట్లా చూడండి, ఈ స్టిచ్చింగ్ పాయింట్ ఉంది కదా, ఈ స్టిచ్చింగ్ పాయింట్ అనేది ఈ ఖర్చుల లైన్ ఉంది కదా, ఈ లైన్ మీద నుంచి పెట్టండి. ఈ లైన్ మీద నుంచి ఇలా తీసుకోండి, ఇలా ఒక మార్క్ వేసుకోండి. ఇది చంక డౌన్. ఇప్పుడు ఈ మార్కింగ్ అనేది ఎన్ని ఇంచెస్ వచ్చిందో చూద్దాము. 6.5 వచ్చింది. ఖర్చులతో కలిపి 6.5 వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, 6.5 పెట్టేస్తున్నాను ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు నెక్
ఫ్రంట్ నెక్ ఎంత వచ్చింది, బ్యాక్ నెక్ ఎంత వచ్చిందో చూద్దాము. ఇలా హోల్డ్ చేసుకొని ఇలా నీట్గా పరుచుకోండి. ఇలా నీట్గా పరుచుకొని ఈ స్టిచ్చింగ్ దగ్గర లైన్ పెట్టండి. ఈ నడుము స్టిచ్చింగ్ అనేది దీని మీద పెట్టండి. ఇక్కడ ఈ ఖర్చులు పెట్టాలి కదా, ఆ లైన్ ఇక్కడ పెట్టండి. ఇక్కడ పెట్టేస్తే మనకి ఇలా నీట్గా పెట్టేసేస్తే ఇది వచ్చేసి నెక్ మార్కింగ్ లైను, ఇది వచ్చేసి నెక్ విడ్త్. నెక్స్ట్ ఇది వచ్చేసి షోల్డర్ లైన్, షోల్డర్ పాయింట్. ఒకసారి డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఇది కూడా చంకడౌన్. ఇప్పుడు ఒకసారి టేప్తో చూద్దాం ఎంత వచ్చిందో. నెక్ ఎంత వచ్చింది, 2.5 వచ్చింది. షోల్డర్ ఎంత వచ్చింది, 3 ఇంచెస్. 3 ఇంచెస్ సరిపోతుంది. ఇక్కడ నెక్ ఎంత వచ్చిందో చూద్దాము. 5.5 ఉంది. ఇక్కడ వీళ్ళు స్టార్ నెక్ పెడుతున్నాను కాబట్టి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. పైన 2.5 ఉంది కదా, కింద 3 ఇంచెస్ తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెడితే బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు నెక్ లైన్ గీసిద్దాం. ఓకే కదా. ఇప్పుడు వచ్చేసేసి ఇది ఫుల్ షోల్డర్ ఎంత వచ్చింది, 5.5. అదే 5.5 ఇక్కడ మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ 6.5కి చంకా లోతుకి మార్కింగ్ అన్నమాట. ఇప్పుడు ఈ 6.5 కలుపుకుంటూ ఒక లైన్. ఓకే కదా. చంక డౌన్ కూడా వచ్చేసింది మనకి. నెక్ విడ్త్ వచ్చేసింది, చంక డౌన్ వచ్చేసింది. ఇక్కడ డాట్స్తో కలిపి ఎంత వచ్చింది, 11 ఇంచెస్. అదే 11 ఇంచెస్ ఇక్కడ పెట్టండి చెస్ట్ లూజ్. అదే 11 ఇంచెస్ ఇక్కడ పెట్టండి చెస్ట్ లూజ్కి. 2 ఇంచెస్ ఖర్చులు. ఓకే కదా. ఇప్పుడు ఆమ్ రౌండ్ కోసం ఇక్కడ 1.5 తీసుకోండి. ఆమ్ రౌండ్ కోసం 1.5, ఇటు కూడా 1.5 మార్క్ చేయండి. ఈ పాయింట్ ఈ లైన్ కలుపుకుంటూ ఆమ్ రౌండ్ స్కేల్ హెల్ప్తో ఆమ్ రౌండ్ గిద్దాం. మెయిన్ ఫ్రెండ్స్, ఈ పాయింట్ కలిస్తే సరిపోతుంది ఈ లైన్కి. ఓకేనా. చంక ఆమ్ రౌండ్ కూడా అయిపోయింది. ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ ఖర్చుల కోసం పైకి లైన్ గీసాం కదా, ఈ డాట్స్ లైన్ దగ్గర నుంచి ఖర్చుల లైన్ కలిసేటట్టు ఇలా ఒక లైన్ గీసుకోండి. ఎందుకంటే నడుం దగ్గర కిందికి సాగినట్టు లేకుండా పైకెత్తి ఉంటుంది, మంచిగా నీట్ లుక్ వస్తుంది అన్నమాట ఈ చిన్న టిప్ వల్ల. ఓకే కదా. ఇక్కడ వచ్చేసి స్టార్ నెక్ కోసం ఒక 2 ఇంచెస్ మార్క్ చేసేసి ఈ 2 ఇంచెస్కి ఇలా ఈ మిడిల్ నుంచి ఇక్కడికి ఒక లైన్ గీసుకోండి. ఇట్లా ఆమ్ రౌండ్ స్కేల్తో కరువు తీసుకుంటే స్టార్ నెక్కి కరువు మంచిగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ కరువు ఓకేనా ఫ్రెండ్స్. స్టార్ నెక్ ఇలా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఎలా మార్క్ చేశానో యాజ్ స్టేజ్గా అలానే కట్ చేసేసుకోవాలి.
నెక్ అయితే ఇప్పుడు కట్ చేయట్లేదండి, ఎందుకంటే బ్యాక్ పార్ట్ కూడా తీయాలి కదా, అందుకని. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి బాడీ పార్ట్ అనేది కటింగ్ అయిపోయింది. ఇది ఫ్రంట్ పార్ట్. ఖర్చుల దగ్గర, డాట్స్ దగ్గర ఖచ్చితంగా కాట్లు పెట్టుకోండి ఇలాగా. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేస్తున్నాను నేను. బ్యాక్ పార్ట్కి నెక్ ఒక్కటి తీయాలి. ఈ ఫ్రంట్ పార్ట్లో ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లో కర్వ్ నెక్ కట్ చేస్తే సరిపోతుంది. అంటే ఇది ఆమ్ రౌండ్లో చంక డౌన్ తీయాలన్నమాట, ఒక 1/2 ఇంచ్ లోపలికి. హాఫ్ ఇంచ్ లోపలికి కరువు తీయండి. ఓకేనా, నెక్ కట్ చేసేసాము. ఇప్పుడు చంకడం ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది మనకు అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో నెక్ ఒకటి తీద్దాం. మనం ఇక్కడ నెక్ ఎంత పెట్టాము, 2.5. అదే 2.5 ఇక్కడ పెట్టేసేయండి. 2.5 పెట్టేసేసి 3 ఇంచెస్ ఉందో లేదో చూడండి. 3 ఇంచెస్ లేదేంటి? ఇప్పుడు బ్యాక్ నెక్కి నేను డీప్ వచ్చేసేసి 7.5 దాకా పెడదాం అనుకుంటున్నాను. 7 ఇంచెస్ పెడుతున్నాను. ఫ్రంట్ నెక్ 6 పెట్టాను కదా, బ్యాక్ నెక్ 7 పెడుతున్నాను. సేమ్ 3 ఇంచెస్. ఇప్పుడు బ్యాక్ నెక్ అనేది రౌండ్ నెక్ పెడుతున్నాను. రౌండ్ నెక్ కూడా లైట్ యూ షేప్ కర్వ్ తీసుకుంటున్నాను, బాగుంటుంది లుక్. ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేసేద్దాం. ఓకేనా, ఇప్పుడు మనకి బాడీ పార్ట్స్ అనేది అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ బాడీ పార్ట్స్ అనేది అయిపోయాయి. ఇక్కడ హ్యాండ్స్కి లైనింగ్ యూజ్ చేయట్లేదు, కింద అంబ్రెల్లాకి లైనింగ్ యూజ్ చేయట్లేదు కాబట్టి లైనింగ్తో మనకి మదర్ అండ్ డాటర్ ఫ్రాక్స్ టాప్స్ కాబట్టి మదర్ టాప్కి బాడీ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు డాటర్ టాప్కి లైనింగ్ కట్ చేద్దాం.
ఇప్పుడు డాటర్ టాప్కి ఇందాక తీసుకున్న లైనింగ్ ఇగో ఇటు సైడ్ మదర్ టాప్ కట్ చేసాం కదా, ఇటు డాటర్ టాప్కి వచ్చేసేసి పిచ్చి తక్కులకి ఒక లైన్ గీసేద్దాము వేస్టేజ్కి. వేస్టేజ్కి 4 లైన్స్ కరెక్ట్గా ఉన్నాయో చూసుకోండి. నెక్స్ట్ 1/2 ఇంచు ఎక్స్ట్రా ఖర్చులకి మార్క్ చేసేసుకున్నాము. మార్క్ చేసుకొని ఇప్పుడు డాటర్ టాప్ మెజర్మెంట్స్ ఈ టాప్ అనమాట. నడుం లూజ్ ఎంత ఉందో చూద్దాము. ఏ మెజర్మెంట్ చూసుకున్నా కానీ బ్యాక్ సైడ్ చూసుకోండి. బ్యాక్ పార్ట్కి వెళ్ళి చూస్తేనే మెజర్మెంట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి మీకు, ఫ్రంట్ సైడ్ కాదు. ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది. 15 ఇంచెస్ నడుము ఉంది. 15 ఇంచెస్లో హాఫ్. ఈ 15 ఇంచెస్లో ఆఫ్ చేయండి. ఆఫ్ చేస్తే ఎంత వచ్చింది? 7.5. ఈ 7.5ని మార్క్ చేద్దాం. నడుము లూజు వచ్చి 7.5. 1 ఇంచు డాట్స్కి 2 ఇంచెస్ ఖర్చులు. నెక్స్ట్ వచ్చేసేసి పొడవు చూడండి, షోల్డర్ పాయింట్ ఉంది కదా, షోల్డర్ పాయింట్ నుంచి నడుంకి ఎంత పొడవు ఉందో చూద్దాం. 14 ఇంచెస్ ఉంది. అయితే కొంచెం తగ్గించుతున్నాను, 13.5 పెడుతున్నాను. ఫోర్టీన్ ఇంచెస్ పెడుతున్నాను. ఇదే 14 ఇంచెస్కి ఇక్కడ ఇక్కడ 1/2 ఇంచు ఖర్చులకి లైన్ గీసుకున్నాను. ఇప్పుడు సేమ్ యాస్టిస్ చంక డౌన్కి మార్క్ చేసుకుందాం. చూడండి, ఖర్చుల మీద నుంచి ఇక్కడికి పాయింట్ చేద్దాం. ఎన్ని ఇంచెస్ వచ్చిందో ఒకసారి చూద్దాం. 6.5 వచ్చింది. కొంచెం ఖర్చులతో పైకి ఖర్చులు పెట్టి 6 ఇంచెస్ పెడుతున్నాను. 6.5 ఏం సరిపట్టదు. ఇప్పుడు వచ్చేసేసి నెక్ అండ్ షోల్డర్ డీప్ చూద్దాం. ఇలా నీట్గా పరుచుకొని నెక్ ఎంత ఉందో, నెక్ విడ్త్ ఎంత ఉందో చూద్దాం. చూడండి, ఇలా నీట్గా పెట్టేసేసి ఇది వచ్చేసి నెక్ హైట్, నెక్ విడ్త్ ఒకసారి చూద్దాం ఎన్ని ఇంచెస్ వచ్చిందో. 2.5 వచ్చింది. నేను 2.2 పెడుతున్నాను, చిన్నపిల్లలకే కాబట్టి 3 ఇంచెస్ షోల్డర్ పెడుతున్నాను. ఇక్కడ నెక్ హైట్ ఎంత వచ్చిందో చూద్దాం. నెక్ హైట్ వచ్చేసి 5 ఇంచెస్ కూడా లేదు, 5.5 పెడుతున్నాను. స్టార్ నెక్ కాబట్టి ఇక్కడ 2.5 ఇంచెస్, 2.2 పెట్టాను కాబట్టి 2.5 తీసుకుంటున్నాను. ఓకే, నెక్ లైన్ ఒక 2 ఇంచెస్ పైకి పెట్టేసేసి ఓకేనా. ఇప్పుడు కరువు కోసం కరువు స్కేల్తో ఇలా
స్టార్ నెక్ కరువు రావాలంటే ఇలా కరువు స్కేల్తో కరువు తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఇది ఎంత ఉంది, 6 ఇంచెస్ ఉంది. ఇది ఫుల్ షోల్డర్ ఎంత వచ్చిందో ఒకసారి చూద్దాం. 5.2. అదే 5.2 ఇక్కడ మార్క్ చేసుకొని ఇక్కడ 6 ఇంచెస్కి లైన్ గీసుకుందాం. ఓకేనా? చంక డౌన్ కూడా తీసేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ డాట్స్తో కలిపి పెట్టిన పాయింట్ ఎన్ని ఇంచెస్ వచ్చిందో చూద్దాం. 8.5 ఇంచెస్ వచ్చింది. అదే 8.5 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అదే 8.5 ఇంచెస్ చెస్ట్ లూజు, 2 ఇంచెస్ ఖర్చులు కలిపితే చెస్ట్ లూజు. ఇక్కడ నడుం లూజ్లో సగం, నడుం లూజ్లో సగానికి మార్క్ చేస్తే డాట్స్. ఈ డాట్స్ పాయింట్ నుంచి ఇక్కడ ఖర్చులకి ఇలా క్రాస్గా ఒక లైన్ గీసుకోవాలి. నడుం పైకి లేకుండా, నడుం దగ్గర పైకి లేకుండా. ఇప్పుడు చెస్ట్ లూజు నడుం లూజు కలిపేస్తూ ఒక లైన్. కొంచెం క్రాస్ అనిపిస్తుంది స్కేల్ మెజర్మెంట్, అందుకే చూస్తున్నాను 8.5 ఉందా లేదా అని. ఉంది. ఓకే కదండి. ఇప్పుడు మనకి ఇక్కడ 1.2 అన్నమాట. 1.5 కూడా కాదు, 1.5 పెడుతున్నాను చిన్న పిల్లలు కాబట్టి. అదే 1.2 ఇక్కడ కూడా ఖర్చులు లేకుండా పెట్టేసేసి ఇలా ఇట్లా ఈ పాయింట్ కలుపుకుంటూ కరువు స్కేల్తో కరువు గీసిద్దాం. ఓకే కదా? ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకోవాలి. ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. ఓకేనా? మనకి కటింగ్ అనేది అయిపోయింది కదా. ఇప్పుడు బాడీ పార్ట్స్ డాట్స్కి వాటికి ఘాట్లు పెట్టేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ పీసు, ఇది ఫ్రంట్ పార్ట్ పీసు. ఫ్రంట్ పార్ట్ పీస్లో నెక్ అండ్ చంకలోతు కట్ చేద్దాం. చంకలోతు కోసం ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేద్దాం. ఓకేనా? ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చూద్దాం.
ఇప్పుడు బ్యాక్ పార్ట్లో నెక్ ఒకటి కట్ చేద్దాం. సేమ్ 2.2 తీసేసుకుంటున్నాను నెక్. ఇందాక 2.2 తీసుకున్నాం కదా. నెక్ పాయింటింగ్ అనేది గుర్తుపెట్టుకోండి. షోల్డర్ 3 ఇంచెస్. షోల్డర్ పాయింట్స్ అయితే ఖచ్చితంగా కలవాలండి. సిల్క్ కదా, ఉబ్బెత్తుతుంది మడతల దగ్గర, అందుకని మనకి కరెక్ట్గా పాయింట్స్ అనేది అర్థం కావట్లేదు. 2.2 ఉంది. ఇప్పుడు విడ్త్ వచ్చేసేసి 6 ఇంచెస్ పెడుతున్నాను. ఇక్కడ 2.5 ఇంచెస్ పెడుతున్నాను. సేమ్ రౌండ్ నెక్ పెట్టేస్తున్నాను. లైట్ యూ షేప్ కర్వ్స్ చేస్తున్నాను. సిల్క్ క్లాత్లు చాలా ఇబ్బంది పెడతాయి, జాగ్రత్తగా కట్ చేసుకోండి. కొంచెం మార్కింగ్ అటు ఇటు అయినా కానీ మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు. ఓకే, బ్యాక్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది మనకి. ఓకే, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ మీద కటింగ్ అనేది చూపుతాము. ఇప్పుడు మదర్ అండ్ డాటర్ మెయిన్ క్లాత్ మీద కటింగ్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మెయిన్ క్లాత్ తీసుకొని ఒక ఎండింగ్లో ఒక ఎడ్జ్ క్లాత్ తీసుకుంటున్నాను. ఒక ఎడ్జ్లో ఇట్లా 4 హోల్డింగ్స్ తీసుకొని ఉందో లేదో చూస్తున్నాను. సరిపోవట్లేదండి. డాటర్దన్నా సరిపోద్దా? డాటర్ది అయితే సరిపోద్ది. ఎగ్జాక్ట్లీ సరిపోతుంది. ఇలా కట్ చేసేద్దాం. క్లాత్ని అయితే చాలా అంటే చాలా సేవింగ్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం. ఎందుకంటే ఇందులో 2 రావాలి 5 మీటర్స్ క్లాత్లో. 2 అంబ్రెల్లా టాప్స్ ట్రై చేస్తున్నాను కాబట్టి. ఇప్పుడైతే డాటర్కి టాప్ అయిపోయింది.
ఇది నేను గమ్ చేసేస్తాను. ఇది డాటర్ది. ఓకేనా. నెక్స్ట్ మదర్ పాట్కి ఇప్పుడు మదర్ పాట్కి 4 హోల్డింగ్స్లో మనకు సరిపోలేదు కాబట్టి డబుల్ హోల్డింగ్లో తీసుకుంటున్నాను. ఓకే కదా. ఇట్లా మనం డబల్ హోల్డింగ్లో తీసుకున్నప్పుడు అటు మిగిలిపోయిన క్లాత్ని హ్యాండ్స్కి సెట్ చేయొచ్చు. ఎగుడు దిగుడు లేకుండా చూడండి ఫస్ట్. హోల్డింగ్స్ మనకి ఎలా ఉండాలి, ఓపెన్ సైడ్ ఉండాలి. ఓకే కదా. క్లాత్ని సేవ్ చేసుకుంటూ కట్ చేసుకోండి ఎప్పుడైనా సరే. ఓకే. ఓకే, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్. ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు మిగిలిన క్లాత్లో ఇక్కడ స్ట్రైట్గా కట్ చేసేస్తున్నాను. వీటిలో హ్యాండ్స్ కట్ చేయడానికి ట్రై చేస్తాను. 4 హ్యాండ్స్. ఇప్పుడైతే మనకి అంబ్రిల్లా గేరా అనేది సరిపోద్దో లేదో నేను ఒకసారి చూస్తాను. ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్లో అంబ్రిల్లా గేరా అనేది సరిపోద్దో లేదో చూడాలి. ఉన్న క్లాత్లో సగాన్ని ఇలా తీసుకున్నాను, ఒక కోన్ షేప్ వచ్చేటట్టు. ఎందుకంటే ఒక ఫ్రాక్ అతుకులు రాకుండా వస్తుంది, ఒక ఫ్రాక్ అతుకులు వస్తుంది. కరెక్ట్ కోన్ షేప్ వస్తే మనకు అతుకులు అనేది రాకుండా ఉండడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ఇలా కోన్ షేప్ తీసుకోండి. 4 హోల్డింగ్స్లో కోన్ షేప్ తీసుకొని మిగతా క్లాత్ అంతా ఇక్కడే ఉంది చూడండి. నేనైతే ఏం కట్ చేయలేదు ఇంకా. ఒకసారి చూద్దాం ఎలా వస్తుందో చూడాలి. ఇప్పుడు వచ్చేసి డాటర్ది టాప్ చూస్తున్నాను. డాటర్ టాప్కి నడుము కొలత చూద్దాం. వచ్చేసేసి నడుము లూజ్ వచ్చేసి 4 హోల్డింగ్స్ ఉన్నాయి చూడండి. 4 హోల్డింగ్స్ ఉన్నాయి. మనకి నా మెయిన్ పార్ట్ అయితే 2 హోల్డింగ్స్ ఉంటుంది. మెయిన్ క్లాత్ వచ్చి 2 హోల్డింగ్స్ ఉంటుంది.
అది వచ్చి 4 హోల్డింగ్స్ ఉంటుంది. ఇక్కడ ఒక 1 ఇంచ్ తగ్గించండి, నడుము లూజు తగ్గించి మార్క్ చేయండి. ఇది మార్కింగ్ అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇది ఎన్ని ఇంచెస్ వచ్చిందో ఒకసారి చూసుకుందాం. 12.5 వచ్చింది. అదే 12.5 ఇక్కడ వచ్చిందో లేదు చూస్తున్నాను. కొంచెం అటు ఇటుగా వచ్చేసింది, ఏం కాదు. ఇప్పుడు అదే విధంగా మార్కింగ్ చేసుకుందాం రౌండ్గా. నడుము లూజ్ కదా, కొంచెం అటు ఇటుగా వచ్చేసింది. ఓకేనా? మనకి ఈ సర్కిల్ వచ్చేసింది కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి 28 ఇంచెస్ పెట్టమన్నారు. తీసింది అసలు 28 ఇంచెస్ కాబట్టి 29 ఇంచెస్ తీసుకుంటున్నాను. 29 ఇంచెస్ ఎందుకంటే 1 ఇంచు మనం దాన్ని ఏమంటారు, జిగ్జాగ్కి వెళ్ళిపోతుంది. అందుకే అసలు 28 అయితే 29 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు ఈ మార్కింగ్ బట్టి టోటల్ ఎంత వచ్చిందో చూద్దాం. లెంత్ టోటల్గా 43 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ సిజర్ హెల్ప్తో టేప్ని ఇలా పెట్టేసేసి రాట్ ఇక్కడ 43 ఇంచెస్ వచ్చింది కదా. ఇదే 43 ఇంచెస్ని ఇలా మార్క్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంబ్రెల్లా సర్కిల్లో. కొంచెం అడ్జస్టబుల్గా 42 చేసేస్తున్నాను. ఇక్కడ సరిపోవట్లేదు, ఏం కాదు. అలాగా 1 ఇంచ్ తగ్గిందంటే ఏం కాదు. ఇలా అంబ్రిల్లా మార్కింగ్ చేసుకొని మార్కింగ్ విధంగా కట్ చేసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, డాటర్కి అంబ్రెల్లా కట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మిగిలిన క్లాత్లో మదర్కి ట్రై చేద్దాం. ఇప్పుడు మదర్ది డాటర్ది అయిపోయింది కదా. మిగిలిన క్లాత్ని 4 హోల్డింగ్స్ చేసి కోన్ షేప్ చేశాను. కోన్ షేప్ చేసేసి ఇప్పుడు మదర్ పాయింటింగ్ ఇచ్చేద్దాము. ఇక్కడ ఒక 1 ఇంచ్ హోల్డ్ చేసేసి ఇలా మార్క్ చేయండి. ఇలా మార్క్ చేసేసి టేప్ ఎంత పాయింటింగ్ వచ్చిందో చూద్దాము. 16 ఇంచెస్ వచ్చింది. సేమ్ 16 ఇంచెస్ వచ్చింది. ఇదే 16 ఇంచెస్ని మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే కదా, 16 ఇంచెస్ మార్క్ చేసేసాం. ఇప్పుడు హైట్ వచ్చేసి 28 ఇంచెస్. 1 ఇంచ్ ఖర్చులకి 29 ఇంచెస్. ఇక్కడికి వచ్చింది. కింద క్లాత్ ఇక్కడికే ఉంది, అంటే కొంచెం అతుకులు పడతాయి. ఓకేనా? ఇక్కడ స్కేల్ అదే సిజర్ హెల్ప్తో ఇక్కడ పెట్టేసేసి ఇక్కడికి ఎన్ని ఇంచెస్ వచ్చిందో చూద్దాం. 44 వచ్చింది. అదే 44 ఇంచెస్ని మార్క్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా? 2 ఇంచెస్ పక్కన ఇప్పుడు మార్క్
చేసుకునే విధంగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ అతుకులు పడతాయి. మీరు చూస్తున్న విధంగా ఉంటే ఒకటే క్లాత్ అతుకు పడుతుంది మనకి. ఒక క్లాత్ అతుక్కి సరిపోదు. మిగిలిన పీసెస్లో ఏదైనా అడ్జస్ట్ అవుతుందని ఇక్కడ నడుము పీస్ కట్ చేసాం కదా, ఆ నడుము పీస్ని ఇక్కడ అడ్జస్ట్ చేస్తున్నాను. ఓకే, కరెక్ట్గా సరిపోతుంది మనకు కూడా. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసేయండి. స్టిచ్చింగ్ వీడియో అనేది రేపటి వీడియోలో అప్లోడ్ చేస్తాను.